ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసనసభలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ పర్యాటక విధానం 2024-29 ద్వారా భారీ రాయితీలు కల్పిస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కర్నూతల గ్రామంలో డిజ్నీ వరల్డ్ ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకు వస్తే సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఇమాజికా, వండర్లా వంటి ప్రముఖ సంస్థలతో పర్యాటక శాఖ చర్చలు జరిపిందని మంత్రి దుర్గేష్ తెలిపారు. తిరుపతి, విశాఖపట్నంలో ప్రాజెక్టులపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించినట్లు వెల్లడించారు. ఇటువంటి భారీ ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు సంస్థలే నిర్వహిస్తాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వం కేవలం భూ కేటాయింపు, అనుమతులు, రాయితీలు మాత్రమే కల్పిస్తోందని మంత్రి కందుల దుర్గేష్ వివరణ ఇచ్చారు. గౌరవ సభ్యులు చాలా ఈ మధ్యకాలంలో పర్యాటక రంగంలో వస్తున్నటువంటి మార్పుని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి సలహా ఇచ్చారు అధ్యక్ష. నిజానికి ఈ రకమైనటువంటి డిస్నీ వరల్డ్ లాంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాలనేటువంటి అంశం మీద ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఒక సూచన కూడా చేయడం జరిగింది అధ్యక్ష. దాని పర్యవసానంగా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇలాంటి థీమ్ పార్కుల్ని నిర్వహిస్తున్నటువంటి ఇమేజికా అనేటువంటి సంస్థ, వండర్లా అనేటువంటి మరో సంస్థతోటి మేము చర్చలు జరుపుతున్నాం అధ్యక్ష. పర్యాటక శాఖ ఈ కంపెనీలు తిరుపతి, విశాఖపట్నం ప్రాజెక్టులను చేపట్టడానికి ఆసక్తి చూపించాయి అధ్యక్ష. అయితే దీని నేపథ్యాన్ని కొంత మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ప్రధానంగా ఈ డిస్నీ ల్యాండ్ లాంటి ప్రాజెక్టులు చాలా ఎక్కువ పెట్టుబడి అవసరమైనటువంటి ప్రాజెక్టులు అధ్యక్ష. $1 బిలియన్ మేర అత్యంత భారీ ప్రైవేట్ పెట్టుబడులు అవసరం అవుతాయి అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి థీమ్ పార్కులు ఎప్పుడు కూడా ప్రైవేట్ కంపెనీలే టేకప్ చేసినాయి అధ్యక్ష. ప్రభుత్వాలు కేవలం భూమి ఇవ్వటం కానీ, లేకపోతే ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానీ, సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయడం కానీ ప్రభుత్వాలు చేస్తాయి, కానీ పెట్టుబడులు మాత్రం ప్రైవేట్ రంగంలోనే. ఇందాక గౌరవ సభ్యులు చెప్పిన విధంగా పీపీపీ మోడల్లో చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అధ్యక్ష. దాని ప్రకారమే 2024-29 మన పర్యాటక విధానం ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఎలాంటి ప్రాజెక్టులు కానీ, 5 స్టార్ హోటల్స్ కానీ, ఇతరత్ర పర్యాటక రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి, ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం అనేక రాయితీలు ప్రకటించింది అధ్యక్ష. అందులో ప్రధానంగా 40 కోట్ల వరకు 5% నుంచి 10% వరకు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కానీ, 100% స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్ కానీ, 100% ల్యాండ్ కన్వర్షన్ ఫీజు ఎగ్జంప్షన్ కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ టారిఫ్ ప్రకారం విద్యుత్ ఖర్చులు ఏముంటాయో, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, పవర్ ఛార్జెస్, వాటి రియంబర్స్మెంట్ కానీ, 7 నుంచి 15 ఏళ్ల పాటు 100% SGST రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా 3 ఏళ్ల పాటు EPF, ESIలో 50% నుంచి 100% వరకు రియంబర్స్మెంటు, మెగా మరియు అల్ట్రా మెగా ప్రాజెక్టుల కోసం కేస్ బై కేస్ ఆలోచించి వాళ్ళకి చాలా సపోర్ట్ ఇవ్వటం, అదేవిధంగా పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల పరిశ్రమలకు ఏ రకమైనటువంటి రాయితీలు వస్తాయో అవన్నీ ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అయితే దీన్ని చేపట్టాలంటే కావలసినటువంటి చాలా పెద్ద ఎత్తున మనకి పెట్టుబడులు అవసరం అధ్యక్ష. మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా డిస్నీ వరల్డ్, లేకపోతే యూనివర్సల్ స్టూడియో వంటివి ఓర్లాండో, లాస్ ఏంజల్స్, టోక్యో, ప్యారిస్, షాంఘై ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే ఈ డిస్నీ ల్యాండ్ లాంటివి ఉన్నాయి అధ్యక్ష. వీటికి ఖర్చు సుమారుగా 35,000 కోట్ల నుంచి 60,000 కోట్ల వరకు అవుతుంది అధ్యక్ష. దానికి ఎలా ఖర్చు పెడతారంటే ఎప్పుడైనా సరే డిమాండ్ సప్లై అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కనుక ఇంత ఖర్చు పెడితే దాని రిటర్న్ వస్తుందా లేదా అనేటువంటి ఆలోచించాలి. ఆ దేశాల్లో ఆ రకమైన రిటర్న్ వస్తుంది. మన దేశంలో వచ్చేటప్పటికి మన స్పెండింగ్ కెపాసిటీ ఎంత ఉంది, మన ఫుట్ఫాల్ ఎంత ఉంది, పర్టికులర్ ప్లేస్లో మనం డిస్నీ ల్యాండ్ లాంటిది ఏర్పాటు చేస్తే ఎంతమంది పర్యాటకులు వస్తారు, వాళ్ళ యొక్క స్పెండింగ్ కెపాసిటీ ఎలా ఉంది, పర్చేసింగ్ కెపాసిటీ ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచిస్తే మనకి ఇవాళకి కూడా మనకు ఒక్కొక్క పర్యాటకులు 20,000 నుంచి 21,000 మాత్రమే స్పెండింగ్ కెపాసిటీ మన దగ్గర ఉంది అధ్యక్ష. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి థీమ్ పార్కులకి సరిపడేటువంటి ప్రమాణం కాదు. అందువల్ల మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. వారు చెప్పినట్లుగా ఆ ప్రదేశం కానీ, ఇతరత్ర ప్రదేశాలు కానీ తప్పనిసరిగా చేపట్టడానికి మేము ఈ మధ్యకాలంలో కొంత కార్యాచరణ కూడా చేపట్టాం అధ్యక్ష. అందులో పర్యాటక శాఖ ఈ మధ్యకాలంలో హిక్సా అనేటువంటి సంస్థతోటి అరేబియన్ ట్రావెల్ మార్కెట్, ITB బెర్లిన్ కూడా వెళ్ళాం అధ్యక్ష. బెర్లిన్లో కూడా దీన్ని ప్రతిపాదించాం. వరల్డ్ ట్రావెల్ మార్ట్ ఇలాంటి అంతర్జాతీయ రోడ్ షోలతో పాటు సాతే, మన ఢిల్లీలో జరిగేటువంటి సాతే అనేటువంటి సౌత్ ఏషియాస్ లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్, TTF హైదరాబాద్ అనే ట్రావెల్ టూరిజం ఫేర్ వంటి
జాతీయ స్థాయి సదస్సుల్లో పాల్గొన్నాం. దాంతోపాటు భాగస్వామ్య సదస్సులో 18,448 కోట్ల విలువైన 102 అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాం. వీటిలో 3 ఒప్పందాలు థీమ్ పార్కుల అధ్యక్ష. కానీ ఏదైనా డిస్నీ ల్యాండ్ రేంజ్లో చేయాలంటే పెట్టుబడి చాలా అవసరం. ప్రైవేట్ రంగంలో ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళ డిమాండ్ని సప్లైని దృష్టిలో పెట్టుకుని ఇది వర్కౌట్ అవుతుందనేటువంటి ఆలోచనతో వారు వస్తే సంపూర్ణంగా సహకరిస్తాం. గౌరవ సభ్యులు చెప్పినటువంటి ప్రదేశాన్ని కూడా దానికి ఉపయోగించడానికి కనుక అభ్యంతరం లేదు. ప్రభుత్వ పరంగా అన్ని సహకారాలు అందిస్తాం. కానీ పెట్టుబడులు పెట్టే వాళ్ళని మాత్రం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ రకంగా ఎవరైనా ముందుకు వస్తే 100% సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష.